మామా 15 సంవత్సరాలు వెనక్కెళ్ళోసారి ప్రతిరోజు ఎంగిల్ తిండి తిని బోరు కొట్టింది. ఒక్కరోజైనా ఫ్రెష్ సరుకు తినాలి. ఒక పని చేద్దాం మామ. ఒరే గుండు, ఈ పాత బైక్ని తీసేసి కొత్త బైక్ను కొంటే ఫ్రెష్గా ఉంటది. ఒరేయ్, ఈ బైక్ మనకి ఎంత సేవ చేసింది. వాణి రాణి గీత అందరిని దీని మీద తీసుకెళ్ళా. ఈ బైక్ లేకుంటే ఆ రోజు అంతమందితో తిరిగే వాళ్ళమా? ఇదంతా ఓకే. నీ జీవితంలో ఎప్పుడైనా ఫ్రెష్ స్పీకర్ని పటాయించావా? అటు చూడు. ఏం పిల్ల, నడుచుకుంటా పోతున్నా? బైక్ ఎక్కొచ్చు కదా, ఇంటి దాకా డ్రాప్ చేస్తా. ఆ రత్నం గాడి ఎంప్లాయీస్ ని అసలే పట్టించుకోడు, అయినా వాడి దగ్గర పనిచేస్తారు. మీరు మా దగ్గర పనిచేయచ్చు కదా. కోప్పడకు పాపా. ఆ రత్నం గారి వయసు అయిపోయింది తెలుసా నీకు? ఆ ముసలోడి దగ్గర ఏముంటుంది చెప్పు పని చేయడానికి? మా లాంటి యూత్ దగ్గర పనిచేయచ్చు కదమ్మా. ఇదిగో వినండి అయ్యా, ఫంక్షన్ కోసం అప్లై చేశారంటగా, రమ్మన్నారు. నవ్వుతుందిరా మామా. మన ఇజ్జత్ మొత్తం పోయింది. మనం అప్లికేషన్ పెట్టకుండా ఉండాల్సింది. చాలా పెద్ద తప్పు చేశాం మామా. మన కకృత కొంప ముంచింది. ఇదంతా ఇప్పుడు అనుకుని ప్రయోజనమే లేదు. పద పోదాం. నవ్వుతుంది.